క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని మహా గొప్ప కృప ఈరోజు మనమందరం కూడా మరొకసారి దైవ సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న అనేకమైన పరిస్థితులు మనం ప్రభువుని చూడాలి, దేవుని వాక్యం వైపు చూడాలి, దేవుని చిత్రాన్ని గ్రహించాలి అని మనతో మాట్లాడుతూ ఉన్నాయి. లోక పరిస్థితి అంతా కూడా దేవుని యొక్క కార్యముల వైపు మనలను తిప్పుతూ ఉన్నాయి. గ్రహించేటటువంటి వారు ఉన్నప్పటికీ కూడా గ్రహించినటువంటి వారు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈరోజున మన యొక్క జీవితంలో మనకు గ్రహించేటటువంటి రీతిలో ఉంటే జీవితములను దేవుని యొక్క వాక్యానుసారంగా దిద్దుకోగలుగుతాం. అలా దిద్దుకున్నప్పుడు మనం ఎంతగానో దేవుని యొక్క కృపను పొందగలుగుతాం, ఆశీర్వాదమును పొందగలుగుతాం. భయంకరమైన లోకమందరూ దేవుని బిడలుగా జీవించగలుగుతాం. దేవుడు కోరుకునే చాలా ప్రశస్తమైన కోరికేంటో తెలుసా? లోకమందు మనం దేవుని పిల్లలమై ఉండాలి. నోవహుతరంలో నోవహు ఒక్కడే ఆ సాక్ష్యాన్ని పొందాడు. నీతిమంతుడు, దేవుని అనుసరించి నడిచేవాడు ఉన్నాడు అంటే నోవహు కనపడ్డాడు. అలాగే మోషే కాలమునందు దేవుని అంతటిలో నమ్మకస్తులు ఎవరు అనంటే మోషే భక్తుడు కనబడ్డాడు. దేవునికి మోషే యొక్క సాక్షులు కలిగి ఉన్నాడు. దావీదు మహారాజు కాలంలో దేవునికి ఇష్టడుగా, దేవుని హృదయానుసారుడుగా ఎవరు నడుచుకుంటారు అంటే దావీదు మహాభక్తుడు కనపడ్డాడు. యేసుక్రీస్తు యొక్క కాలంలో దేవునికి ప్రియమైనటువంటి వారిగా లోకంలో ఎవరు నడుస్తారు అని చూస్తే తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు మాత్రమే కనపడ్డాడు. ఆ తర్వాత పరిశుద్ధులైన పౌరు భక్తుల యొక్క కాలంలో దేవునికి పౌరు భక్తులు కనపడ్డాడు. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చాలాకి లాభంగా ఉంచింది దేవుని స్తుతించారు. లోకంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బిడ్డలుగా జీవించడం మన యొక్క బాధ్యత. లోకంలో చాలా మంది ఈ యొక్క విషయాలను మర్చిపోయి జీవిస్తూ ఉంటారు. కానీ ప్రభువు అడుగుతూ ఉన్న చాలా శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలంగా మనం జీవిస్తూ ఉండాలి. అలా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు కృపగా అందరి మీద ఉంచి ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించే వారు ఎలా ఉంటారో చెప్తూ ఉన్నాడు. గడిచినటువంటి కొన్ని భాగములుగా మనం ఈ మాటలను వింటూ ఉన్నాం. లూకాసు సువార్తలో మనం చూసినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు యొక్క సందేశంలో ఆయన మాటలు విని చేసిన వాడు, ఆయన మాటలు విని చేయని వాడు అని చెప్తాడు. కానీ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించి ఈ రోజు చదువుకున్న ఈ భాగంలో 24 నుండి 29వ వచనం వరకు ఉన్న ఈ భాగంలో మనం ఈ మాటలు మనం చూస్తాం. దేవుని యొక్క మాట విని దాని ప్రకారంగా చేసిన వాడు ఎలా ఉంటాడు? 24వ వచనంలో చివరి లైన్లో మనం చూస్తాం. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను అన్నవాడు. ఆయన మాట విని దాని చొప్పున చేయనటువంటి వాడు ఎలా ఉంటాడు? 26వ వచనంలో మనం చూస్తాం. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని
49 వచనాలలో. నేను చెప్పు మాట అక్కడ 47 వచనంలో ఎవరిని పోలి ఉంటాడో అంటాడు. 48 వచనంలో అతడు పునాది వేసినటువంటి వాడు అని చెప్పి చెబుతాడు. 49 వచనంలో నేల మీద కట్టినటువంటి వాడు అని చెప్తాడు. నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు ఎలాంటి వాడు అంటే లోతుగా త్రవ్వి పునాది వేసినటువంటి వాడు అని చెప్తాడు. ఆ మాటలు విని తాను చొప్పున చేయనటువంటి వాడు ఎలాంటి వాడు? నేల మీద తన ఇంటిని కట్టిన వాడు అని లూకాసు సువార్తికుడు చెప్పాడు. మత్తయి సువార్తికుడు ఏం చెప్తున్నాడు? నా మాటలు విని వాటి చొప్పున చేసినటువంటి వాడు బుద్ధిమంతుడు. ఈ మాటలు కలిపాడు. అందుకే ఈ యొక్క వాక్య భాగం ఈరోజు మనం ధ్యానం చేయగలుగుతున్నాం. దేవుడు చాలా ప్రశస్తమైన మాటలు చెప్పాడు. 24 వచనం మనం చదివినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ ఈ మాటలు మనం చూస్తున్నాం. నా మాటలు విని దాని చొప్పున చేయవాడు ఎలాంటి వాడు? బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు. ఆ బుద్ధిమంతుడు ఊరికి బండ మీద కట్టాడు. లూకాసు వార్తికుడు చెప్పాడు. లోతుగా త్రవ్వాడు, పునాది వేసి ఆ పునాది మీద బండ వేసి కట్టి ఆ బండ మీద తన యొక్క ఇల్లు కట్టాడు. అది బుద్ధిమంతుడు చేసిన పని. బుద్ధిహీనుడు చేసినటువంటి పని ఏమిటి అంటే ఇసుక మీద నేల మీద బండ లేకుండా తన ఇంటిని కట్టినటువంటి వాడు. ఒకడు వైజ్ మ్యాన్, ఇంగ్లీష్ లో చాలా చక్కగా చెప్పబడింది. నా మాట విని తాను చొప్పున చేయవాడు జ్ఞానము కలిగినటువంటి వాడు. బుద్ధిమంతుడు అంటే వైజ్ మ్యాన్ అని చెప్పాడు. అలాగే ఆ మాట విని తాను దాని చొప్పున చేయనటువంటి వాడు ఫూలిష్ మ్యాన్, వెర్రివాడు, బుద్ధిహీనుడు అని జ్ఞాపకం చేశాడు. దేవుని మాటలు వినేటటువంటి వాడు బుద్ధిమంతుడుగా ఉంటాడు, జ్ఞానం కలిగినటువంటి వాడిగా ఉంటాడు. అలాగే దేవుని యొక్క మాటలు వినటువంటి వాడు బుద్ధిహీనుడుగా జ్ఞానం లేనటువంటి వాడిగా ఉంటాడు. యేసు ప్రభువు ఈరోజు దేవుని మాట వినటువంటి వారికి బుద్ధిహీనులు అని టైటిల్ పెట్టారు. ఏ ఫూలిష్ మ్యాన్. దేవుని యొక్క మాటలు విన్నటువంటి వారికి వైస్ మ్యాన్, బుద్ధిమంతుడు, జ్ఞానం కలిగినటువంటి వాడు అని పేరు పెట్టారు. 2 గ్రూపులు ఉన్నాయి దేవుని మాటలు వినేటటువంటి వారి దగ్గర. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంత జనసమూహాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటే ఆ జనసమూహంలో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ 2 గ్రూపులు ఏంటో తెలుసా? ఆ 2 గ్రూపులను మనుషులు చేయలేదు, దేవుడే చేస్తున్నారు. ఆ 2 గ్రూపుల్లో ఒక గ్రూపు ఫూలిష్ గ్రూప్, బుద్ధిహీనుల గుంపు. రెండవ గుంపు, మొదటి గుంపుగా దేవుడు చెప్పినటువంటి వారు ఎవరు తెలుసా? ద గ్రూప్ ఆఫ్ వైస్ గ్రూప్. వారు బుద్ధిమంతులైనటువంటి గుంపు. అలాగే బుద్ధిమంతులైనటువంటి వారు, బుద్ధిహీనులైనటువంటి వారు ఇద్దరు కూడా యేసు ప్రభు యొక్క మాటలు వింటున్నారు. విన్న తర్వాత బుద్ధిమంతుడైనటువంటి వారు ఆయన చెప్పినట్లుగా నేర్చుకుని అలాగే జీవిస్తూ ఉన్నారు. బుద్ధిహీనుడైనటువంటి వాడు వింటున్నాడు, వదిలిపెట్టి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఉన్నారా ఈ రోజులో కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని మాటలు విని వాటి చొప్పున
తన జీవితాన్ని సరి చేసుకొని విశ్వాసంతో జీవించే బుద్ధిమంతులైన విశ్వాసులు ఉన్నారు. అదే సమయంలో దేవుని సన్నిధికి వచ్చి యోగ సంబంధమైన క్రియల మీదనే మనసు పెట్టి దేవుని వాక్యములను దేవుని మాటను తోసివేసి ఇష్టానుసారంగా జీవించేటటువంటి మనుషులు కూడా ఉన్నారు. దేవుని యొక్క వాక్యములకు వారి జీవితంలో కానీ బ్రతుకులో కానీ క్రియలలో కానీ ఏ మాత్రం కూడా స్థలం ఉండదు. అందుకే దేవుడు వారిని ఎలా చూస్తున్నాడో తెలుసా? బుద్ధిహీనులు ఏ రోజైనా పడిపోవలసిందే. దేవుని యొక్క మాట ప్రకారముగా జీవించకపోతే ఏదో ఒక రోజు పడిపోవలసిందే. కొన్ని రోజులు నిలవబడ్డామని అతిశయించకూడదు. బుద్ధిహీనులు ఎప్పుడు పడిపోతారో తెలియదు. కానీ జ్ఞానం కలిగినటువంటి బుద్ధిమంతులైతే నిరంతరము కూడా నిలిచి ఉంటారు. ఎందుకో తెలుసా? దేవుని మాటని దాని చొప్పున చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటటువంటి వారు. లోకంలో దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రతి ఒక్కరు కూడా నిరంతరం నిలిచి ఉంటారు. ఆలోచించండి దేవుని సంఘంలో ప్రియా స్నేహితుడా, ఈ పడిపోయే జీవితాన్ని కలిగి ఉన్నావా? నిలబడే జీవితాన్ని కలిగి ఉన్నావా? యేసుప్రభు అక్కడ జన సమూహానికి ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నా మాట విని దాన్ని చొప్పున చేస్తే వారు నిలిచి ఉండేటటువంటి వారు. ఎక్కడ నిలిచి ఉంటున్నారు? ఆ మాటను వారు ఇప్పుడు చూద్దాం. చూడండి 25వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరాయి, ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. బండ మీద పునాది వేస్తే ఆ ఇల్లు వానలు కురిసిన, గాలి విసిరాయక ఇంటి మీద కొట్టిన, వరదలు వచ్చిన ఆ ఇంటికి ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. అయిన పడిపోదు. ఆత్మీయ జీవితంలో కూడా వాక్యానుసారముగా నీ ఆత్మ సంబంధమైన పునాది దేవుని వాక్యానుసారంగా నేను వేసుకోగలిగితే శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రోగములు వచ్చినా, కారణాంధకారపు లోయలో పడి నీవు వెళ్ళవలసి వచ్చినా ఏ మాత్రం కూడా నేను పరత్రమే చాలు ఇది నిలవపడి ఉంటాను. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నావు, వాటి చొప్పున చేస్తూ ఉన్నావు. కనుక ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా మాట విని వాటి చొప్పున చేసే ప్రతి వారు కూడా ఇలాగ నిలువపడి ఉంటారు. వాటి చొప్పున చేయనటువంటి వారు ఎలా ఉంటారో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారు. 26వ వచనం, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వారు ఇష్టం మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనులు పోలి ఉండరు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరాయి, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇదే పరిస్థితి బుద్ధిమంతుడు కట్టిన ఇంటి మీద కొట్టబడింది, జరిగింది. బుద్ధిహీనుడు కట్టిన ఇంటికి ఇదే పరిస్థితి వచ్చింది. కానీ నిలబడింది మాత్రం బుద్ధిమంతుడు కట్టిన ఇల్లు. ఎందుకంటే లోతుగా తవ్వాడు, పునాది వేశాడు, ఆ పునాది మీద బండ వేసి కట్టాడు, ఆ బండ మీద ఇల్లు కట్టాడు. బుద్ధిహీనుడు ఏం చేశాడు? ఏ పునాది లేదు, ఏ బండ లేదు, నేల మీద ఇసుక మీద అలానే కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వాన వచ్చింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి పట్టింది, ఈ ఇల్లు నిలవబడింది, ఆ ఇల్లు కూలబడిపోయింది. ఆత్మీయ జీవితం కూడా
లోతైన అనుభవంతో, దేవుని మాటలతో, విశ్వాసంతో, రక్షణతో మీ యొక్క జీవితం కట్టబడకపోతే పడిపోయేటటువంటి జీవితాలను కలిగి ఉంటాం. ప్రభావం గారు ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ అనేక మంది వాక్య విషయంలో ఎండిపోయినటువంటి వారుగా, అణచివేయబడినటువంటి వారుగా, సాతానుడు తీసుకుని వెళ్ళిపోయినటువంటి వారుగా, పునాది వేయబడినటువంటి వారు ఉంటారు. 3 రకాలుగా పునాదులు వేయబడవు. ఒకటి, విన్న వాక్యాన్ని లోకానికి అప్పగించేస్తారు, సాతానుడికి, వారిలో ఉండదు. కొంతమంది వాక్యాన్ని వారి జీవితంలో ఎదగనివారు, వెళ్ళిపోతుంది, జీవించదు, చంపివేస్తారు. మరికొంతమంది ఎలా ఉంటున్నారు? అణిచివేసే వారిగా, తన జీవితంలో వాక్యాన్ని వదిలిపెట్టేవారు, వాక్యాన్ని చంపివేసేటటువంటి వారు, వాక్యాన్ని అణిచివేసేటటువంటి వారు. ఈ 3 ఎప్పుడైతే మన యొక్క జీవితంలో చేస్తామో ఈ పునాది ఆత్మీయంగా లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పునాది లేనటువంటి వారు కూడా కనబడతారు, పాస్టర్, కనబడతారు. పునాదిలో నీళ్ళు కూడా కనబడి ఎప్పటి వరకు? ఆ పరీక్ష వచ్చేంత వరకు, దేవుడు తీర్పులో వచ్చేంత వరకు ఆ ఇల్లు ఇల్లే, ఈ ఇల్లు కూడా ఇల్లే. కానీ దేవుని తీర్పు ఇలా రాగానే ఏది మంచి ఇల్లు, ఏది దేవుని మాట ప్రకారంగా కట్టారో, ఏది దేవుని మాట ప్రకారంగా కట్టలేదో ఆ రోజు కనబడింది. అప్పటి వరకు కూడా ఇది ఇల్లే, అది ఇల్లే. అప్పటి వరకు మీరు విశ్వాసులే, వారు విశ్వాసులే. రోజులు రాగానే, పరిస్థితులు రాగానే వెంటనే విశ్వాసులు ఎవరో, అవిశ్వాసులు ఎవరో, వారి క్రియలను బట్టి, వచ్చినటువంటి పరిస్థితుల్లో వారు ఎలా ఉంటారో ఆ స్థితిని బట్టి వారు తెలియజేస్తూ ఉంటారు. చాలా మంది కొద్ది సమయం, కొద్ది దినాలు, కొద్ది సంవత్సరాలు చాలా చక్కగా ఉంటారు. కొన్ని పరిస్థితులు రాగానే ఇంకా దేవునికి దూరం అయిపోతారు. లోకానుసారమైన జీవితమే కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? పునాది సరిగా వేయబడలేదు. అలా పునాది సరిగా వేయబడకపోతే జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండలేదు. అందుకనే కీర్తనకారుడు మాట్లాడారు. కీర్తనల గ్రంథం, దావీదు మానవ భక్తుడు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. దైవ సన్నిధిలో దేవుడు ఈ మాట అంటారు. దైవ సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 3వ వచనం, పునాదులు పాడైపోగా నీతివంతులు నిశ్చయగలరు. అంటే ఈ రోజున చాలా ఉన్నాయి జీవితంలో, సంఘంలో పరిస్థితులు ఆత్మీయంగా లేవు. అంటే అర్థం ఏంటో తెలుసా? పునాదులు మంచిగా లేవు. మంచిగా లేవంటే వేయబడిన పునాది సరిగా వేయబడలేదు. కొన్ని జీవితాలకైతే అసలు పునాదే లేదు. కనుక ఈ రోజున మంచి పునాది వేయబడకపోతే, పునాదే లేకపోతే వారిని ఎవరు బాగు చేయగలరు? వారిని ఎవరు ఆశీర్వదించగలరు? దేవుడు తన దగ్గరకు వారిని చేర్చుకోగలరా? ఈరోజు ప్రియమైనటువంటి వారిలో పునాది సరైన పునాదిగా పడాలి. అదే సమయంలో
సరైన పునాదిగా పడి ఆ పునాది మీద కట్టబడాలి. దీనికోసం దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారముగా నేను చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు యొక్క శ్రేష్టమైన విషయాన్ని జ్ఞాపకం చేశాడు. పునాదులు పాడైపోయి జీవిస్తూ ఉన్నటువంటి విలువలను జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభువు ఏం చేశారో చూడాలి. పాత నిబంధనలో పునాదులు పాడైపోగా నూతన నిబంధనలో ప్రభు చేసినటువంటి పని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుండి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పడిన శిల్పకారుల వలె పునాది వేసింది, మరి ఒకరు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వారు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలని వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరిలోనే నడదు. ఈ పునాది యేసు క్రీస్తే. పాత నిబంధనలో పునాది వేయబడింది కానీ పాడైపోయింది. నీతిమంతులు కూడా చేయలేకపోతున్నారు. ప్రభువుని చూసి మరలా ఆ పునాదిని తీసివేసి బలమైన పునాదిని వేయాలని ఆయనే భూలోకానికి వచ్చాడు. ఈరోజు ప్రేమానికి అంటున్నారు కదా, బుద్ధిహీనులను పునాదులు పాడు చేసుకున్నటువంటి వారు, పునాదులు లేనటువంటి వారు తమ జీవితంలో క్రియల ద్వారా, మాటల ద్వారా, తమ బ్రతుకు ద్వారా, నడక ద్వారా ఆ స్థితిని తెలియజేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మన యొక్క మాటలు, మన నడక, ప్రవర్తన, బ్రతుకు సరిపడదో వెంటనే వాక్యము తెలిసినటువంటి వారు గ్రహించే విషయం ఏంటో తెలుసా? మరి దేవుని మాట విని దాని చొప్పున నడుచుకోనటువంటి బుద్ధిహీనులు గ్రహించాలి. దేవుని వాక్యానుసారంగా జీవించేవారు, వారి మాటలు, వారి నడక, వారి బ్రతుకు వాక్యములకు సరిపడుతూ ఉంటాయి, దేవునికి లోబడుతూ ఉంటారు. ఇవన్నీ చేసినప్పుడు మనమేం గ్రహించాలో తెలుసా? వీరు దేవుని మాట విని దాని చొప్పున చేసేటటువంటి బుద్ధిమంతులు లోతుగా త్రవ్వి క్రీస్తు అనే పునాది వేయబడిన వారు, క్రీస్తు అనే బండను తమ పునాది మీద కట్టుకున్నటువంటి వారు, ఆ బండ మీద వారు కట్టబడుతున్నారు. ఈరోజు దేవుడు ప్రతి జీవితాన్ని కడుతూ ఉన్నారు. విన్నటువంటి వారి ద్వారా ఈ జీవితాన్ని ప్రభు కడుతున్నారు. ఎలా కడుతున్నారో తెలుసా? ఇదిగో లోతైనటువంటి పునాదిగా యేసు ప్రభువే ఉండి ఆ పునాది మీద బండగా కూడా ఆయనే ఉండి ఇప్పుడు అంటున్నారు, మీరు కట్టబడండి. ఒకప్పుడు దేవుని మాట చేత, ధర్మశాస్త్రం చేత పునాది వేస్తే సరిగా పాటించినటువంటి వారు పునాదిని తీసివేసి నేల మీద, ఇసుక మీద కట్టిన వారు కొంతమంది అయితే ఆ పునాదిని పాడు చేసి జీవిస్తూ ఉన్నటువంటి వారు అనేక మంది. అందుకోసమై ఆ పునాదిని నేను మార్చేస్తున్నారు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఇసుక మీద కట్టబడిన ఇల్లు, నేల మీద కట్టబడిన ఇల్లు ఎలా కూడబడిందో ఈరోజు ప్రియమైనటువంటి వారు పునాది లేకపోవడం ఎంత ప్రమాదమో ఇసుక మీద కట్టబడడం కూడా అంతే ప్రమాదం. చాలాసార్లు మన యొక్క జీవితంలో గమనిస్తూ ఉంటాం. ఒకసారి చాలా దినాల క్రితం నా చిన్నప్పటికీ చాలా వయసు ఉన్న ఇల్లు కనుక ఈ మధ్య నేను చూశాను. అయినా చాలా బలమైంది, చాలా పెద్ద సైజు ఉన్నటువంటి గోడలు. ఆ రోజుల్లో చూస్తే
చాలా స్టాండర్డ్గా ఉన్నది. అందరూ అనుకున్నారు ఎంత స్టాండర్డ్గా కట్టిన. కానీ ఒక వారం 10 రోజుల క్రితం నేను చీరాల చూస్తున్నాను. కరెక్ట్గా ఆయన దగ్గర నిలబడ్డాను. వర్షం చాలా భయంకరంగా పడుతూ ఉంది. 1 by 1 చూస్తూనే ఉన్నాం. అందరం కూడా ఆయన ఒక్కొక్కటిగా కూలిపోతా ఉంటే లోపల ఇసుక మట్టి తప్ప ఏమీ పడలేదు. ఆ రోజు వచ్చేంత వరకు కూడా ఆ యొక్క ఇంటి యొక్క పరిస్థితి ఎవరు కూడా తెలియలేదు. చాలా పెద్ద నుంచి కూడా చాలా వెడల్పుగా ఉంది. చూస్తా ఉండే కానీ 1 by 1 కూలబడతా ఉంది. పైన చూస్తే సిమెంట్ చాలా అందంగా వేశారు. పైపు ఎక్కువ మాత్రమే, లోపల మాత్రం ఇసుకోమంటే. అందుకే చూస్తూ ఉండగానే 15 నిమిషాల్లో నేలమట్టమైపోయింది. ఈ రోజున ప్రియమైనటువంటి వారు, ఈ రోజున మనం అంతరంగం నుండి ఆత్మీయత జీవితం బహుగా లేకపోతే ఒక రోజు పడిపోయే ప్రమాదం అయితే ఉంది. ఆ రోజు రాకముందే ఈ జీవితాన్ని కట్టుకోవాలి. ఆలోచిస్తున్నావా? ఈ జీవితాన్ని వాక్యానుసారంగా కట్టుకోవాలి. అందుకనే ఇక్కడ అంటున్నారు, ఇప్పుడు నేను దేవుడు అంటున్నాడు, నీ పునాదిగా నేనే ఉంటాను. యేసుప్రభువే నీ పునాది. ఆ పునాది మీద బండ ఎవరంటే యేసుక్రీస్తు. ఆ పునాది వేయబడిన తర్వాత ఆ పునాది మీద నువ్వు కట్టబడుతున్నావు. ఆ పునాది మీద కట్టేవారు ఎలా కడుతున్నారో చూడాలి. కట్టబడేవారు కూడా ఎలాగ కట్టబడాలో చెప్తారు. మొదటిగా మనం ఇక్కడ కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటను చూస్తాం. 10వ వచనం చివరిలో, ప్రతి వాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. కట్టేటప్పుడు ఎలా చూడాలట? జాగ్రత్తగా. ఒకవేళ కట్టేటప్పుడు జాగ్రత్తగా చూడకపోతే ఏమవుతుంది? ఒకరోజు కూడబడిపోతుంది. ఎప్పుడైనా ఆలోచించామో నా జీవితంలో కూలిపోకూడదు, పాడైపోకూడదు, దాని పాటు గొప్పది కాకూడదు, అలా ఉండకుండా ఉండాలంటే నువ్వు కట్టేటటువంటి దానిని జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడైతే జాగ్రత్తగా చూస్తావో అప్పుడు నీకు అర్థమవుతుంది ఏ ఇంటికి ఎలా పెడుతున్నాడు, ఏ మాలు ఎలా వేస్తున్నాడు, తగినంత ఇసుకుందా, తగినంత సిమెంట్ ఉందా, తగినటువంటి షేపు ఆ ఇమేజ్ వస్తువు ఉందా, తగినటువంటి రీతిలో కట్టబడి తగినటువంటి రీతిలో క్లీనింగ్ చేయబడి చక్కగా అమర్చబడుతుందా? జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మాత్రమే వాటిని గమనించగలము. ఆ జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది? ఆ ఇల్లు సరిగా కట్టబడదు. అందుకని అంటున్నారు, కట్టేవాడు జాగ్రత్తగా చూడాలి. అలాగే కట్టుబడేటటువంటి వారిని గురించి ఏమైనా చెప్తున్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవములైన రాయము ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ రోజున మీరు
తెలుసా? దేవుని ఇల్లుగా, ఆత్మ సంబంధమైన దేవుని ఆలయం, దేవుని యొక్క ఇల్లుగా నీవు కట్టబడుచున్నావు. నువ్వు ఎలా ఉండాలట? సజీవమైన రాయి, జీవమైన రాయి కాదు, సజీవమైన రాయి. రాళ్ళలో జీవం ఉందా? చాలా మంది గమనించండి, రాళ్ళలో జీవం ఉందా? చాలా మంది అనుకుంటాం రాళ్ళలో జీవం ఉంది అని. కానీ దేవుడు అంటాడు రాళ్ళలో జీవం ఉంది. ఈ రాళ్ళు మాట్లాడగలవు, కేకలు వేయగలవు, ఈ రాళ్ళు పిల్లలు పుట్టించగలవు, ఈ రాళ్ళలో నుంచి జలము రాగలదు, ఈ రాయి ఒకరి మీద పడి నలిచేయగలదు. అది తెలుసా? ఈ రాయి ఎంత గొప్పది. రాళ్ళలో జీవం ఉంది. రాళ్ళలో నుంచి దేవుడు జలాన్ని పంపాడు. ఇదిగో మీరు స్తుతించకపోతే రాళ్ళు కేకలు వేసి స్తుతిస్తా ఉన్నారు. ఇదిగో అబ్రహాముకు రాళ్ళ వలన పిల్లలను పుట్టించగలరు దేవుడు అని చెప్పారు. రాళ్ళు దేవుని మందిరములకు సజీవంగా ఉండాలని కోరుతున్నారు. ఈరోజు నేను దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎలా ఉండాలని కోరుతున్నారో తెలుసా? దేవుని మాటలని వాటి చొప్పున చేసి సజీవమైన రాయిగా ఉండి దేవుని ఇల్లుగా నీవు కట్టబడాలి. ప్రతి ఇంటిని కూడా కట్టేవాడు దేవుడే. కనుక ఈ రోజున ఆయన పునాదిగా ఉన్నాడు. ఆ పునాది మీద బండగా ఆయనే ఉన్నాడు. కట్టేవాడు సరిగా కట్టాలి. దేవుని సేవకులు దేవుని సేవలు చేస్తుండగా ఎలా కట్టాలి? ఏది ఉన్నా కానీ, ఏ రాయి ఉన్నా, ఎలా ఉన్నా, ఇసుకున్నా, సరైనటువంటి రీతిలో మాట్లాడకపోయినా, సరైనటువంటి రీతిలో కట్టబడకపోయినా, ఏదో ఒకటిలో కట్టబడుతున్నారు వదిలేస్తే ఏమవుతుంది? దేవుడు అంటాడు నువ్వు సరిగా కట్టలేదు. సరిగా కట్టినటువంటి ఇళ్ళు కనబడతాయి, సరిగా కట్టినటువంటి ఇళ్ళు కూడా కనబడతాయి. రెండుకి తేడా ఉంటుందా? ఎందుకంటే దానికి కలవేశాడు, దీనికి కలవేశాడు. దానికి అందంతో రూపుదిద్దాడు, దీనికి అందంతో రూపుదిద్దాడు. ఫోటోలు తీసాం, పక్క పక్కన పెట్టాడు. ఏమో ఉన్నాయి, ఏమో ఒకటే కనబడుతున్నాయి. ఆత్మీయ జీవితంలో కూడా సరిగా జీవించేవాడు దేవుని స్వరూపికి చట్టమైన వస్తున్నాడు. బైబిల్ తీసుకొని సరిగా జీవించినటువంటి వాడు కూడా చక్కగానే వస్తున్నారు. బైబిల్ తీసుకొని మీరు ఇద్దరు పక్కన పెట్టేయమంటారు. ఇద్దరు దేవుని పిల్లలే. లోకంలో మనం చెప్పే సాక్ష్యం దేవుడు ఏమంటారో తెలుసా? ఒకడు మాత్రమే సరిగా ఉన్నటువంటి వాడు, ఒకళ్ళు మాత్రమే సరిగా కట్టబడినటువంటి ఇల్లు. అలా కట్టబడ్డాలో అలా కట్టబడడానికి సజీవమైన రాయిగా ప్రభువుని నిలబడుతున్నాడు. ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళుగా భూములను పెట్టి ఆయన ఇల్లుగా కట్టి ఆ యొక్క ఇంటిలో ఆయన నివాసం ఉండాలి. సరిగా కట్టిన ఇంటిలో ఎవరు నివాసం ఉంటారు? దేవుడు నివాసం ఉంటాడు. సరిగా కట్టినటువంటి ఇంటిలో దేవుడు ఉండడానికి కూడా ఇష్టపడడు. ఈ రోజున గమనించిన ప్రియమైనటువంటి వాళ్ళగా అందుకని దేవుడు అంటారు మీ దేహము దేవుని యొక్క ఆలయమని, దేవుని ఆత్మ అందులో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 16-17 వచనాల్లో మనం చూస్తాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసేవాడు దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుభ్రమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. దేవునికి నివాసిస్తాడని ఎవరో తెలుసా? నేనే. దేవుని వాక్యం వింటున్నటువంటి మనమందరం దేవునికి నివాసిస్తున్నాం. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. నువ్వు కట్టబడితే నీ ఇంటిని కడతావు,
నీ ఇంటిని కడితే నీ యొక్క కుటుంబాన్ని రక్త సంబంధికులను కడతావు. నీ రక్త సంబంధికులను కడితే నీ సంఘాన్ని కడతావు. నీ సంఘాన్ని కట్టినప్పుడు ఎప్పుడైతే మనం గమనిస్తామో మన జీవితంలో సంఘంలో ఉన్న అనేకులకు మాదిరికరంగా ఉంటాము. మేము దేవుని మాటని ఆయన మాట చొప్పున చేసి నీవు కట్టుకున్న బుద్ధిమంతురాలని పోయి నువ్వు జీవించకపోతే నీ కుమారులకు కుమార్తెలకు ఏం చూపిస్తావు? నీ తర్వాత నెక్స్ట్ స్థానంలో ఎవరుంటారు? భార్య ఉంటారు. ఆ తర్వాత స్థానంలో ఎవరుంటారు? అవారు ఉంటారు. తరతరాలు వెళ్తూ ఉంటాయి. కానీ పునాది మాత్రం వేయబడదు. కానీ ఎప్పుడైతే నీ పునాది కరెక్ట్గా ఉంటుందో, నీ పునాది సరిగా వేయబడుతుందో, నువ్వు నీ పిల్లల తరానికి మాదిరిగా ఉంటావు. వారి పునాది సరిగా వేయబడుతుంది. ఆ తర్వాత వచ్చే వారి పునాది సరిగా వేయబడుతుంది. తరతరముల పునాది ఆశీర్వాదకరముగా ఉంటుంది. అప్పుడు దేవుడు అంటాడు, నీతిమంతులను ఆయన సీయోనులో నుండి ఆశీర్వదించును, నీ పిల్లల పిల్లలను చూచెదవు. చాలా సమయంలో శుభప్రదమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. 127వ కీర్తన 28వ కీర్తన కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువాడు ధన్యుడు. తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. తనలో ఆయన భార్య ఫలించి ద్రాక్షలలోనే ఉంటుంది. అంతేనా? వారి భోజన కుటుంబం చుట్టూ వారి పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండను. ఎప్పుడుది నీ పిల్లలను చూసేదాము? ఎప్పుడుది ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచినప్పుడు మనమే రాస్తాం. ఆయన త్రోవలందు ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుట అనేది వదిలేస్తాం. అది వదిలేసేసి తర్వాత చెప్తాం కదా, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ రోగిని బాగా ఫలించు ద్రాక్షవల్లి, నీ పిల్లలని భోజన పాల చుట్టూ మొక్కలు ప్రస్తుతం ఎగిరిపోయింది. ఆ ప్రస్తుతం ఎగిరిపోవడం వల్ల ఏమైంది? అర్థంగా మారిపోయింది. అందుకని దేవుడు ఆశీర్వదించడం లేదు. ఈరోజు ప్రియులైనటువంటి వారు ఆయన మాట విని ఆ మాట చొప్పున నీవు చేస్తే నిలువు కడతావు. ఈ మాట చెప్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 28-29 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుతుంది. ఏమనగా ఆయన శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన గలవారి వలె వారికి బోధించను. అప్పుడు కూడా బోధించేవారు ఉన్నారు. ఎవరో తెలుసా? శాస్త్రులు అనేవారు బోధిస్తారు. ఎలా తెలుసా? యాజకులకు భయపడి వారికి అనుకూలంగా, తర్వాత పెద్ద పెద్ద వారికి భయపడి వారికి అనుకూలంగా, సినగోగులో సమాజ మందిరంలో ఉండేటటువంటి మంచి అధికారం కలిగినటువంటి వారికి భయపడి వారికి అనుకూలంగా, ప్రజల మెప్పును పొందడానికి అనుకూలంగా, ప్రజలకు ఎవరి కూడా నొప్పి కలిగించకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి అనుకూలంగా బోధించేవారు. అందుకని పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? అలాంటి సందర్భంలో యేసు ప్రభువు చేస్తున్నారు తెలుసా? శాస్త్రంలో బోధించలేదు. ఎలా బోధించారట? అధికారము కలిగిన దేవునిగా ఆ సువార్త ప్రకటించారు. ప్రజలందరికీ కూడా, యాజకులకు, శాస్త్రులకు అందరికీ కూడా దేవుని యొక్క మాటలు చాలా కఠినంగా, గట్టిగా ఎప్పుడైతే యేసు ప్రభు అధికారము కలిగిన వారిగా బోధించారో ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు మనలో ఈ రీతిగా బోధించినటువంటి వారు లేరే. అందుకనే బోధకులందరికీ మాదిరికరం ప్రధాన బోధకుడు ఎవరైతే యేసు ప్రభువే. ఆయన చూసిన వారు మాత్రమే
దేవుని సంతోషపెట్టే బోధకులుగా ఉండగలరు. ఈరోజు ప్రియమైనటువంటి వారు, ఇదిగో నీ యొక్క జీవితాన్ని కట్టుకో. దేవుని యొక్క వాక్యం ప్రకారముగా, దేవుని మాట ప్రకారముగా, దేవుని మాట ప్రకారముగా సజీవమైన రాయిగా ఉంటావా? వేయబడినటువంటి పునాది మీద, క్రీస్తు యేసు అనే పునాది మీద, ఆ పునాది మీద బండగా కూడా ఉన్న క్రీస్తు యేసు అనే బండ మీద నీ పునాది వేసుకొని ఆ పునాది మీద నీ యొక్క ఇంటిని నీవు నీ జీవితాన్ని కట్టుకుంటావా? అలాగే పాడైపోయిన పునాదిని తీసివేసి, పునాది లేనటువంటి స్థితిని తీసివేసి, యేసు ప్రభు పునాదిగా, ఆ పునాది మీద బండగా ఆయన నీ మధ్యకు వచ్చాడు. తన మాటల ద్వారా నీతో దర్శించి, తన సేవకుల ద్వారా నీతో మాట్లాడుతూ ఏమంటున్నారో తెలుసా? సజీవమైన రాయిగా ఉండు. నా మాట విని తాను చొప్పున చేస్తే నువ్వు సజీవమైన రాయిగా ఉంటావు. ఆ రాయిగా ఉండి నువ్వు కట్టబడుతూ ఉండు. ఆలయముగా, సంఘముగా కట్టబడు. ఆత్మ సంబంధమైన ఇల్లుగా నీ యొక్క దేహాన్ని కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టు, నీ రక్త సంబంధికులను కట్టు, నీ సంఘాన్ని కట్టు, నీ స్నేహితులను కట్టు. దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చినంత వరకు కూడా వాక్యానుసారమైన గృహాలను కట్టు. బుద్ధిమంతుని పూని, బుద్ధిమంతురాలను పూని అలాగే కట్టు. ఎవరైనా బుద్ధిహీనులుగా ఉంటే ఏం చేయాలో తెలుసా? సాధ్యమైతే వారిని సరిచేయి. సాధ్యం కాకపోతే వారిని అనుసరించకుండా దేవుని అనుసరిస్తూ ప్రార్థించు. ఏదో ఒక రోజు దేవుడు నీ ప్రార్థన వారి విషయంలో వారికి మార్పున్నా అవుతుంది, వారికి ఖడ్గమైనా అవుతుంది. భక్తుల కోసం భక్తులు ప్రార్థిస్తే ఏం జరుగుతుందో తెలుసా? రెండు విషయాలు. ఒకటి, వారి మార్పున్నా జరుగుతుంది. రెండు, దేవుని ఖడ్గంతో కూలిపోవడమైనా జరుగుతుంది. విరోచనమైన జీవితంలో దైవస్వరూపుల యొక్క మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? దేవుని మాటలు విని వాటి ప్రకారంగా, వాక్యానుసారంగా కట్టుకుంటున్నావా? ప్రార్థన చేసుకున్నాం. తనలో వచ్చి ఉండగా దేవుని ప్రశస్తమైనటువంటి సమయం నీకు దయచేశాడు. ఎందుకో తెలుసా? నీ పునాది యేసుక్రీస్తుగా ఉండాలని, నీవు కట్టే బండ యేసుక్రీస్తు ఉండాలని, నీవు సజీవమైన రాయిగా ఉండి దేవుని మాట చొప్పున నీ యొక్క జీవితాన్ని కట్టుకోవాలని, నీ యొక్క ఇంటిని కట్టుకోవాలని, నీ బ్రతుకును కట్టుకోవాలని, వానలు వచ్చిన కాలు విసిరా ఇంటి మీద కొట్టిన కూలి పడిపోకుండా ఉండాలని కోరుతున్నారు. దేవుని సంగమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా ఈ సమాధానం ఏమిటి? దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు నేను నిర్జీవమైన రాయిగా ఉన్నానా, సజీవమైన రాయిగా ఉన్నానా? నీ మాట విని తాను చొప్పున చేసే బుద్ధిమంతుడు కట్టిన ఇల్లుగా నా జీవితం ఉందా, నా కుటుంబం ఉందా, నా సంఘం ఉందా? ఒకవేళ నీ మాట వినక తాను చొప్పున చేయనటువంటి బుద్ధిహీనులను పొందినట్లుగా ఉందా? ప్రభా, పడిపోయే లెక్కలో నేను ఉండకూడదు. ప్రభా, నిలవబడేటటువంటి స్థితిలో నువ్వు నన్ను పెట్టాయా? ఈ కృపను నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. పడిపోయే ప్రతి ఒక్కరు కూడా పడిపోతూ ఉన్నారు. ఆ దినము వచ్చేంత వరకు పునాది లేనటువంటి ఇల్లు రెండు ఒకటిగానే కనబడ్డాయి. అలాంటి వేషధారణతో కూడిన జీవితం అప్పుడు ప్రభా, నిజముగా నీ చెప్పు ప్రకారంలో నిరంతరం నిలిచి ఉండే నీ మాట చొప్పున కట్టబడిన ఇల్లుగా నా జీవితాన్ని మార్చు ప్రభా. నీకు నివాస స్థలమైన సజీవ రాయిగా, అలాగే కట్టబడిన నీ ఆలయముగా నా దేహాన్ని, నా జీవితాన్ని నీకు అనుకూలంగా ఉంచడానికి నాకు సహాయం చేయ ప్రభా.
ప్రార్థన చేస్తున్నాం. పనులు చెబుగా మన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, యువతమైన ప్రశస్తమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృప చేతులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు అనుగ్రహించిన మరొక ఆరాధన సమయమును బట్టి స్తోత్రములు. ఈ వాక్యములను మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభావం. ఈ లోకములో మా తండ్రి, మేము ఆటలు చొప్పున చేసేవారు, నువ్వు ఆటలు చొప్పున చేయనటువంటి వారు ఇద్దరు కూడా ప్రభువా ప్రభువా అని చెప్పి పిలుస్తూ ఉన్నా గుణంలో మేము ఉన్నాం. అలాంటి సందర్భంలో మేము ఎలాగో నిజమైనటువంటి విశ్వాసమును కలిగి, నిజమైన భక్తులు కలిగి, నిజమైనటువంటి మీకు నివాసస్థలమైన ఇల్లుగా, ఆత్మ సంబంధమైన గృహాలుగా, మందిరాలుగా, మా జీవితాలు, కుటుంబములు, సంఘముగా ఎలా జీవించాలో ఆనాడు ఆ ప్రజలకు బోధించిన సందేశం ఈరోజు మేము కూడా విన్నాం. దైవమైన తండ్రి, ఎంతమంది అయితే నీ వాక్యములకు లోబడి ప్రభావం మా జీవితంలో దిద్దుకుంటాము దేవా. బుద్ధిమంతుని పోయి, బుద్ధిమంతురాలను పోయి నా యొక్క జీవితాన్ని కట్టుకుంటాను అని ఎంతమంది నీ సన్నిధికి వస్తున్నారు, వారి హృదయాలను, జీవితాలను నీకు ఇస్తున్నారు. వారిని ఆశీర్వదించండి. నీ వాక్యములో వేసి ధృవీకరించి వ్యసనం పడి నశించిపోయే వారిగా ఉండక, నీ వాక్యములకు లోబడి దిద్దుకొని దీవించబడే వారిగా ఉన్నారని ప్రతి ఒక్కరితో కూడా మీరు దర్శించినట్లు ఆశీర్వదించాలని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యములు ప్రతి హృదయంలో కూడా నీరు కట్టి ఫలింపజేసి సకల మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా కొరకు ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన, మరి మా చిన్న పాప అక్షయ కీర్తన ఈరోజు మనతో ఉంది. అది పాడి నడిపిస్తూ ఉండగా మరి పరిచారకులు ముందుకు వచ్చి